ఇటీవల దేశంలోని 500th కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ షిల్లాంగ్, ఆప్షన్ 2 ఐజ్వాల్, ఆప్షన్ 3 కోహిమా, ఆప్షన్ 4 గ్యాంగ్టాక్. ఆన్సర్ ఆప్షన్ 2 ఐజ్వాల్. బహుజాతి సంయుక్త సైనిక వ్యాయామం కాన్క్వెస్ట్ 2024 యొక్క 21వ ఎడిషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 ఇండియా, ఆప్షన్ 3 మంగోలియా, ఆప్షన్ 4 జపాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మంగోలియా. ఇటీవల 14వ తూర్పు ఆసియా సమ్మిట్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 చైనాలోని బీజింగ్, ఆప్షన్ 2 లావోపీడియార్లోని వియాంటియాన్, ఆప్షన్ 3 ఇండియాలోని న్యూఢిల్లీ, ఆప్షన్ 4 ఇండోనేషియాలోని జకార్తా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 లావోపీడియార్లోని వియాంటియాన్. ఫైనాన్సింగ్ మిటిగేషన్ మరియు అడాప్టేషన్ ప్రాజెక్టు కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుండి ఇటీవల ఏ సంస్థ $215.6 మిలియన్ నిధులను ఆమోదం పొందింది? ఆప్షన్ 1 SIDBI, ఆప్షన్ 2 నాబార్డ్, ఆప్షన్ 3 FCI, ఆప్షన్ 4 BHEL. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 SIDBI. ఇటీవల ఏ దేశం తన మొట్టమొదటి క్లైమేట్ చేంజ్ యాక్ట్ ఆమోదించింది? ఇది పెద్ద గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు పరిమితులను నిర్దేశించే ఒక భారీ చట్టం. ఆప్షన్ 1 ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ 2 మయన్మార్, ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 4 బంగ్లాదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా. ఇటీవల తైవాన్, ఫిలిప్పీన్స్ మరియు ఆగ్నేయ చైనాలో కొన్ని ప్రాంతాలలో విధ్వంసం సృష్టించిన టైఫూన్ పేరు ఏమిటి? ఆప్షన్ 1 టైఫూన్ తేల్మా, ఆప్షన్ 2 టైఫూన్ గేమి, ఆప్షన్ 3 టైఫూన్ ఈవ్, ఆప్షన్ 4 టైఫూన్ బారిజాత్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 టైఫూన్ గేమి. ఇటీవల ప్యారిస్లో కాంస్యంతో షూటింగ్లో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ 1 వేదికా శర్మ, ఆప్షన్ 2 మను భాకర్, ఆప్షన్ 3 అంజలి భగవత్, ఆప్షన్ 4 మనీషా కీర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మను భాకర్. ఇటీవల ఏ దేశం తమ మొదటి మహిళా ఆసియా కప్ టైటిల్ని కైవసం చేసుకుంది? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 భారత్, ఆప్షన్ 3 శ్రీలంక, ఆప్షన్ 4 బంగ్లాదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శ్రీలంక. ఏ ఆగ్నేయ ఆసియా దేశం ఇటీవల అయోధ్య రాముడిపై స్టాంపులతో కూడిన ప్రత్యేక స్టాంపు సెట్ను విడుదల చేసింది? ఆప్షన్ 1 లావోస్, ఆప్షన్ 2 కంబోడియా, ఆప్షన్ 3 థాయిలాండ్, ఆప్షన్ 4 సింగపూర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లావోస్. ఇటీవల డయాబెటాలజీలో కృషికి గాను ఏ కేంద్ర మంత్రి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు? ఆప్షన్ 1 అన్నపూర్ణాదేవి, ఆప్షన్ 2 భగత్ ప్రకాష్, ఆప్షన్ 3 జితేంద్ర సింగ్, ఆప్షన్ 4 నిరంతర్ కుమార్ సింగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జితేంద్ర సింగ్. ఇటీవల ఏ దేశం 2024-25 కోసం ఆసియా విపత్తు సంసిద్ధత కేంద్రం అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టింది? ఆప్షన్ 1 భారతదేశం, ఆప్షన్ 2 ఇండోనేషియా, ఆప్షన్ 3 థాయిలాండ్, ఆప్షన్ 4 రష్యా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇండియా. ఇటీవల వార్తల్లో కనిపించే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏ సంస్థకు సంబంధించింది? ఆప్షన్ 1 యూరోపియన్ యూనియన్, ఆప్షన్ 2 ఏసియన్, ఆప్షన్ 3 నాటో, ఆప్షన్ 4 ప్రపంచ బ్యాంక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యూరోపియన్ యూనియన్. ఇటీవల పురాతన వస్తువుల అక్రమ రవాణాను నిరోధించడానికి మరియు అరికట్టడానికి భారతదేశం ఏ దేశంతో సాంస్కృతిక ఆస్తి ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ 1 USA, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 జపాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 USA. ఇటీవల ఇంగ్లీష్ ఛానల్ను దాటిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పారాస్విమ్మర్గా ఏ భారతీయుడు నిలిచాడు? ఆప్షన్ 1 నిరంజన్ ముకుందన్, ఆప్షన్ 2 రీమో సాహు, ఆప్షన్ 3 సత్యేంద్ర సింగ్, ఆప్షన్ 4 జియా రాయ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జియా రాయ్.